హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు కానివ్వండి, యూట్యూబ్ లైవ్ చాట్ చేసేటప్పుడు కానివ్వండి, మీరు కొంచెం వెరైటీగా డిఫరెంట్గా కనిపించాలి అంటే ఈ విధమైన టెక్స్ట్ ఫాంట్స్ని యూస్ చేశారంటే ఖచ్చితంగా మీ ఛానల్ హైలైట్ అవుతుంది. అందరూ కూడా మీ ఛానల్ చూసి అట్రాక్ట్ అవుతుంటారు. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ లైవ్ చాట్ చేసేటప్పుడు టెక్స్ట్‌కి ఫాంట్స్‌ని ఎలా అప్లై చేయాలి? ఈ టెక్స్ట్ ఫాంట్స్‌ని అప్లై చేయాలంటే మనం ఏం చేయాలో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జనరల్‌గా మనం యూట్యూబ్ లైవ్ చాట్ చేసేటప్పుడు చాట్‌లో టెక్స్ట్ ఇస్తాం కదండీ! ఆ టెక్స్ట్ అనేది ప్లెయిన్‌గా ఉంటుంది. కానీ మనం ఇలా వెరైటీగా ఉండాలి అంటే ఫాంట్స్ అప్లై చేయాలి. ఈ ఫాంట్స్‌ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఎలా సెట్ చేయాలి? అనేది 2 వేస్‌లో అయితే నేను చూపిస్తానండి. ఈ 2 వేస్ అంటే 2 వెబ్‌సైట్స్ ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌లో ఒక్కొక్క రకమైన ఫాంట్ ఉంటుంది. మీకు ఏ ఫాంట్ కావాలి అనేది మీరు దానిలో చూజ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే వీడియోలో మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా ఉంటాయి. మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడైతే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అనేది నేను శేఖర్ టెక్ వరల్డ్ ఛానల్ నుంచి చేస్తున్నాను. చాలామందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే శేఖర్ టెక్ వరల్డ్ అనే నేమ్ యెల్లో కలర్‌లో ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? మా ఛానల్ నేమ్ కూడా ఇలా రావాలంటే ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారండి. దీనికోసమని స్పెషల్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియోని మీరు చూసారంటే మీ ఛానల్ నేమ్ కూడా ఇలా యెల్లో కలర్‌లో వస్తుంది. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి మన యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ ఫాంట్స్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలో కదా! దీనికోసమని నేనైతే 2 వెబ్‌సైట్‌లని చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా నేనైతే క్రోమ్ బ్రౌజర్‌నైతే ఓపెన్ చేసుకున్నానండి. ఇక్కడ మన క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా! యూనిటెక్స్ట్ కోడ్ కన్వర్టర్ ఉంది కదా! దీనిపైన ఒక్కసారి ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేశారంటే మనకి గూగుల్‌లో ఇలా ఓపెన్ అవుతుందండి. మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది చూసారా? దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా వస్తుందండి. పైన ఒక యాడ్ వస్తుంది. యాడ్‌ని అయితే స్కిప్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా! యూనికోడ్ టెక్స్ట్ కన్వర్టర్ 2025 ఉంది కదా! ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడున్న ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! దీన్ని డిలీట్ చేసేయండి. చూసారు కదండీ! మొత్తం డిలీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కింద కీబోర్డ్ ఉంటుంది. మనకిక్కడ ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే కీబోర్డ్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఇక్కడ నేను శేఖర్ టెక్ వరల్డ్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ చూసారు కదండీ! నేనైతే శేఖర్ టెక్ వరల్డ్ అని టైప్ చేశాను. వెంటనే ఇక్కడ మనకి ఇలా ఉంటుంది. కీబోర్డ్ పైన ఎంటర్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం లేదంటే ఇక్కడ పైకంటూ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తుంటే చూసారు కదా! మనకైతే ఫాంట్స్ అనేది ఆటోమేటిక్‌గా ఇలా ఉంటాయండి. చూసారు కదా! మీకిక్కడ డిఫరెంట్ వెరైటీస్‌లో అయితే మనం ఇచ్చిన నేమ్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకిక్కడ ఏ నేమ్ అయితే కావాలో కింద ఇక్కడ కాపీ ఉంది కదండీ! ఇట్లా కాపీ పైన ట్యాప్ చేయండి. ఏది కావాలంటే అది కాపీ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా! నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఏది కావాలో దాన్ని మాత్రం మీరు చూసారు కదండీ! ఇలా డిఫరెంట్ వెరైటీ అయితే ఇలా ఉంటాయి. ఏది కావాలో దానికి ఇలా కాపీ అని ఉంటుంది. కాపీ పైన ట్యాప్ చేయండి. ఇలా కాపీ పైన ట్యాప్ చేస్తే మీకైతే కాపీ అవుతాయండి. ఇక్కడైతే వెరైటీస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్ ఉంది కదా! దీన్నైతే నేను కాపీ చేసుకున్నాను. ఇప్పుడు కాపీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ కదండీ! యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఓపెన్ చేసిన తర్వాతకి మనకిక్కడ చార్ట్ ఉంది కదా! చార్ట్ పైన ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. పేస్ట్ కొట్టి సెండ్ చేసేయండి. సెండ్ చేస్తే చూసారు కదా! మనకిక్కడ శేఖర్ టెక్ వరల్డ్ అనేది ఎలా వచ్చింది? జనరల్‌గా అందరూ పంపిస్తుంటారు కదండీ! అది ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. కానీ మనం కొంచెం డిఫరెంట్‌గా రావాలి అంటే ఇలా పంపిస్తే డిఫరెంట్‌గా వస్తుంది. మీరు ఒక 3, 4 ఫాంట్స్ అయితే కాపీ చేసుకున్నారు కదండీ! అవి రావాలంటే ఇక్కడ క్లిప్ బోర్డ్ ఉంటుంది చూసారా? క్లిప్ బోర్డ్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా! ఇదొకటి సెండ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి క్లిప్ బోర్డ్ ఇలా మీరు ఎన్నైతే కాపీ చేసుకుంటారో అవన్నీ క్లిప్ బోర్డ్‌లో ఉంటాయండి. క్లిప్ బోర్డ్ నుంచి అయితే మీరు సెండ్ చేయొచ్చు. చూసారు కదండీ ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్ అన్నది. ఇలా డిఫరెంట్‌గా మీరు టెక్స్ట్‌ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇలా మనకైతే ఫాంట్స్ అనేది వెరైటీలో ఉంటాయండి. ఈ మోడల్స్ మీకు నచ్చినట్టయితే ఇంకో వెబ్‌సైట్ కూడా చెప్తాను. ఆ వెబ్‌సైట్‌లో కూడా చాలా బావుంటాయి ఫాంట్స్. ఆ వెబ్‌సైట్ పేరేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇంకొక సైట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఇక సెకండ్ వెబ్‌సైట్ చూద్దామండి. ముందుగా ఇక్కడ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గూగుల్‌లో వచ్చేసి కూల్ సింబల్స్ అని టైప్ చేయండి. కూల్ సింబల్స్ అని టైప్ చేసిన వెంటనే మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. చూసారు కదా! ఫాంట్ జనరేటర్ కూల్ సింబల్స్
తర్వాత వచ్చేసి కూల్ టెక్స్ట్ ఫాంట్స్ అని ఉంది కదా, ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. నేనైతే కూల్ టెక్స్ట్ ఫాంట్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇందాకట్లాగే మనకి గుడ్ మార్నింగ్ ఆల్ మెంబర్స్ సపోర్ట్ దిస్ లైవ్ అని ఉంది కదా, ఇది నేను ఇచ్చిన టెక్స్ట్ అండి. కావాలంటే ఈ టెక్స్ట్ ఉంచుకోండి, లేదంటే మీకు ఏది కావాలో దాన్ని ఇక్కడ మీరైతే ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను శేఖర్ టెక్ వరల్డ్ అనే ఇస్తున్నా. చూసారు కదా, ఇక్కడ నేను శేఖర్ టెక్ వరల్డ్ అని ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత చూసారు కదా, మనం అక్కడ పైన శేఖర్ టెక్ వరల్డ్ అని ఇవ్వగానే జస్ట్ ఇట్లా మీరు స్క్రోల్ చేసేయండి. స్క్రోల్ చేసిన వెంటనే మనకైతే ఇలా వస్తుంటాయండి. చూసారు కదా, డిఫరెంట్ వెరైటీస్లో అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. పక్కనే సింబల్స్ కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. కావాలంటే దీన్ని లైక్ చేయొచ్చు. పక్కనే సింబల్ చూసారా, ఇది కాపీ అండి. దీన్ని కావాలంటే ఇలా కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ వస్తుంది, యాడ్ని క్లోజ్ చేయండి. ఈ సింబల్ చూసారా, ఇది కాపీ చేసేయండి, కాపీడ్ అని వస్తుంది. మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఇది మీకు నచ్చింది అనుకోండి, దీన్ని కూడా కావాలంటే ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకోగానే యాడ్ వస్తుంది, క్లోజ్ చేసేయండి. తర్వాత మీకు ఇది కావాలనుకోండి, దీన్ని ఇలా కాపీ చేసేయండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా క్లిప్ బోర్డ్లోకి అయితే ఎంటర్ అవుతాయండి. చూసారు కదా, ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. మీ టేస్ట్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం కాపీ చేసాం కదా, ఇప్పుడు దాన్ని యూట్యూబ్ లైవ్లో పేస్ట్ చేద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ చాట్లోకి వచ్చేసి పేస్ట్ పైన ట్యాప్ చేసి సెండ్ చేయటమే. చూసారు కదా, ఇక్కడ సెండ్ అయిపోయింది మనకి. చూసారు కదండి, ఇలా సెండ్ అవుతుందండి. ఇందాక మనం 2 కాపీ చేసాం కదా, అవన్నీ క్లిప్ బోర్డ్లో ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ సెండ్ చేశాను, మళ్ళీ సెండ్ అయిపోయింది. చూసారు కదండి, ఇప్పటివరకు మా ఛానల్ని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ టెక్స్ట్ ఫాంట్స్ని యూజ్ చేసి లైవ్ చాట్ చేశారనుకోండి, మీ ఛానల్ అనేది హైలైట్ అవుతుంది, ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీ ఛానల్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఆడియన్స్ అనేవాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవుతుంటారు. మీరు ఏ లైవ్ స్ట్రీమ్కి వెళ్ళినా సరే ఇలా డిఫరెంట్ ఫాంట్స్ని యూజ్ చేశారంటే ప్రతి ఒక్కరు కూడా మీ ఛానల్కి అట్రాక్ట్ అవుతుంటారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.